ఆదేశాల మేరకు ఈరోజు ఆందోళన జోగిపేట పురపాలక సంఘ పరిధిలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పురపాలక శాఖ సిబ్బంది మరియు కళాశాల విద్యార్థులు అందరూ కలిసి పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నుండి బసవేశ్వర స్టాచ్యూ వరకు, అక్కడ నుండి యూటర్న్ తీసుకొని మరియు హనుమాన్ టెంపుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు దేశంలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా అందరూ తగు జాగ్రత్త వహించడానికి సంబంధించి అవగాహన కార్యక్రమం ర్యాలీ ద్వారా మరియు ప్రతిజ్ఞ ద్వారా నిర్వహించడం జరుగుతున్నది. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టివేసుకుంటున్నారు. అలాంటి యువతకు మనము సూచనలు చేసి మేల్కొలుపు చేయవలసిన అవసరం ఉన్నది. యువత ఎవరైనా ఎక్కడైనా గనక మాదక ద్రవ్యాలు అమ్మినట్లు కానీ కొన్నట్లు కానీ తెలిసినట్లయితే వెంటనే ఎక్సైజ్ శాఖ వారికి మరియు పోలీస్ సిబ్బందికి మరియు స్థానిక ప్రభుత్వానికి సమాచారం అందించి అటువంటి మారక ద్రవ్యాల విక్రయాలు నిలిపివేయటకు ప్రోత్సహించాలని ఇట్టి కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా యువత మాదక ద్రవ్యాలను నిర్మూలించడంలో తమ వంతు కృషి చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ప్రతిజ్ఞ చేద్దాము. అందరూ తమ యొక్క చేతులు ముందుకు చాచి ప్రతిజ్ఞ చేద్దాము. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఈ కార్యక్రమం మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం, మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం, మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం, మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం. సే నో టు డ్రగ్స్, సే నో టు, సే నో టు, సే నో టు. థ్యాంక్ యూ.